అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అనే ఒక కథను వినేద్దాం. రామాపురం అనే గ్రామంలో ధర్మయ్య అని ఒక వ్యాపారస్తుడుంటాడు. అతను కష్టపడి పనిచేసి డబ్బును సంపాదిస్తాడు. తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. నలుగురికి సహాయంగా ఉంటాడనమాట. అతనికి ఒకే ఒక కొడుకు వీరయ్య. ఈ వీరయ్య ఏంటంటే సరిగ్గా చదువుకోడు. ఏ పనులు సరిగ్గా నేర్చుకోడు. ఏ పని పాట రాదు. పోనీ ఏ కళల యందు ఆసక్తుండదు. ఇంకా అలా ఉంటాడనమాట. ఏంటంటే తండ్రి సంపాదించిన డబ్బుని తీసుకొని ఖర్చు పెట్టడం. స్నేహితులతో వినోదాలు చేసుకుంటూ ఉన్న డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటాడు. అతని గురించే ఈ ధర్మయ్య బాధపడుతూ ఉంటాడనమాట. ఈ వీరయ్యని ఎంత మార్చాలని ప్రయత్నించినా గూడా మారడు. బద్ధకస్తుడనమాట ఈ వీరయ్య. ఏ పని సరిగ్గా చేయడు. చేత కాదు, నేర్చుకోడు ఏమి. అయితే పాపం కొన్ని రోజులకి ధర్మయ్య జబ్బు చేసి మంచాన పడతాడు. అతని బెంకంతా ఈ వీరయ్య గురించే అనమాట. ఒకరోజు అలానే వీరయ్య తన స్నేహితులతో వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడనమాట. ఇంతలోకి అక్కడికి ఈ వీరయ్య దగ్గరికి ఆహ్, ప్లీడర్ గారి గుమాస్తా ఒకతనొస్తాడు. వచ్చి చెప్తాడనమాట. "మీ నాన్న తన ఆస్తినంతా ఆ ఊరిలో ఉన్న గుడికి రాసేస్తున్నారు" అని చెప్తాడు. చెప్పంగానే ఇంక ఇది విని ఇంక వీరయ్య గబగబా పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకొస్తాడనమాట. తండ్రి మంచాన పడ్డా గూడా సరిగ్గా పట్టించుకోడు. అతని వినోదాలతో కాలక్షేపం చేస్తూ అసలు సరిగ్గా చూడడనమాట. ఇంక ఈ మాట వినంగానే గబగబా తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒస్తాడు. వచ్చి నాన్న, నువ్వు డబ్బంతా ఆస్తంతా నువ్వు గుడికి రాసేస్తే మరి నేనేం జేయాలి? మరి నీ ఒక్కగానొక్క కొడుకుని నాకే గదా రావాల్సింది, నీ డబ్బులన్నీ, నీ ఆస్తంతా నాకే గదా రావాల్సిందని అంటాడు. ఇంక అనగానే తండ్రికి బాగా కోపమొస్తుంది. కోపమొచ్చి, "నువ్వు ఏ పని పాట సరిగ్గా చెయ్యవు. చదువు సంధ్యలు సరిగ్గా రాలేదు. ఉన్న డబ్బులంతా అలా ఖర్చు చేస్తూ ఉంటే నీకింక ఏం మిగులుతుంది? అందుకని నాకు కోపమొచ్చి నేను ఆస్తంతా గుడికి రాసేస్తున్నానని" అంటాడనమాట. అనగానే ఇంక "వద్దు నాన్న వద్దు. నేను మారిపోయాను. నేను కష్టపడి పని జేస్తానని" అంటాడు. అనగానే ఇంక తండ్రంటాడు, "నువ్వు ఒక్క రూపాయి కష్టపడి సంపాదించి తీసుకొచ్చి నాకు చూపిస్తే, నేను ఆస్తంతా నీకే రాసేస్తానని" అంటాడు. "నీకు 3 రోజుల సమయం ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో నువ్వు కష్టపడి సంపాదించి నాకొక్క రూపాయన్న తీసుకొచ్చి చూపించాలి" అని చెప్తాడు. చెప్పంగానే ఇంకా వీరయ్య, "అంతే గదా! నేను సంపాదించి నీకు తీసుకొచ్చి చూపిస్తాను. నువ్వు మటుకు ఆస్తి నాకే రాయాలి" అని చెప్తాడు. సరే అని ఇంకా వీరయ్య బయటకొచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా తన స్నేహితుల దగ్గరికెళ్తాడు. వెళ్ళి "నాకొక రూపాయి ఇస్తే గనక నేను మళ్ళీ మీకు తిరిగి ఆ డబ్బులిచ్చేస్తాను" అని అడుగుతాడు. అడగంగానే ఇంక ఇతని స్నేహితుల్లో ఎవరో ఒకళ్ళు ఇతనికి ఒక రూపాయి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంక స్నేహితుడిచ్చిన రూపాయి తీసుకొని వీరయ్య తండ్రి దగ్గరికెళ్తాడు. తండ్రి దగ్గరికెళ్ళి మంచం మీద పడుకున్న తండ్రితోటి చెప్తాడనమాట. "నేను కష్టపడి సంపాదించి ఈ రూ. 10 తీసుకొచ్చాను తీసుకో" అని ఇస్తాడనమాట. ఇంకా ఇవ్వంగానే ఆ రూ. 10 తీసుకొని ఆ గది మూలకి విసిరేస్తాడనమాట తండ్రి. ఇంకా విసిరేయంగానే ఆహ్, "ముందు నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి తీసుకురా. నా దగ్గర నువ్వు నన్ను మోసం చేయొద్దు నువ్వని" తిడతాడు. తిట్టంగానే మళ్ళీ వెళ్ళిపోతాడనమాట. ఇంక తండ్రికెలా తెలిసిందబ్బా నేను కష్టపడి సంపాదించకుండా స్నేహితుడిని అడిగి తీసుకొచ్చానని అనుకోని, మళ్ళీ వాళ్ళ బంధువులుంటే బంధువుల దగ్గరికెళ్తాడనమాట. బంధువుల దగ్గరికెళ్ళి నాకు కొంత డబ్బులివ్వండి. అన్ నేను మళ్ళీ మీకు తిరిగిచ్చేస్తానని అంటాడు. ఎటు తండ్రి దగ్గర డబ్బుందని తెలుసు కదా! అందుకని బంధువులు వీరయ్యకి కొంత డబ్బిస్తారనమాట. మళ్ళీ ఆ డబ్బు తీసుకొని తండ్రి దగ్గరికెళ్తాడు. వెళ్ళి నాన్న నేను చాలా కష్టపడి సంపాదించాను. ఈ రూ. 10 తీసుకో" అని ఇస్తాడనమాట. చేతిలో పెట్టంగానే మళ్ళీ ధర్మయ్య ఏం చేస్తాడంటే, ఇంకా ఆ డబ్బులు గూడా మూలకి విసిరేస్తాడనమాట. విసిరేసి ఇంక బాగా తిట్టి,
నన్నేం మోసం చేస్తున్నావు నువ్వు? నువ్వు కష్టపడి పని చేయకుండా ఊరికనే ఎక్కడో తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నావు. నువ్వు కష్టపడి నీ సొంతగా నువ్వు డబ్బులు సంపాదించి రూ. 10 రూపాయో ఎంతో కొంత సంపాదించి నువ్వు తీసుకురా. అప్పుడే నీకు నేను ఆస్తి రాసిస్తాను. లేకపోతే ఆస్తంతా గుడికే రాసిస్తానని చెప్తాడు. చెప్పంగానే నేను త మంచం మీద పడుకున్న తండ్రికి నేను కష్టపడి సంపాదించలేదని ఎలా తెలిసిందా అనుకోని, మళ్ళీ వెళ్ళి ఇంక ఇట్లా లాభం లేదు. ఇంక ఏదైనా జేసి ఇంక కష్టపడి సంపాదించాల్సిందే. లేకపోతే తండ్రికి తెలిసిపోతుంది నేను అందరిని అడిగి తీసుకొస్తున్నానని జెప్పి అనుకోని ఒక చోటకెళ్ళి అక్కడ ఈ ధాన్యం బస్తాలన్నీ బండ్లల్లో బెడుతూ ఉంటారనమాట. అక్కడికెళ్ళి నేను గూడా పని జేస్తానని జెప్పి భుజం మీద ధాన్యం బస్తాలన్నీ తీసుకొని ఎక్కించి బండ్లకెక్కించి అలా చేయగా డబ్బులిస్తారు గదా! ఆ డబ్బులు తీసుకొని తండ్రి దగ్గరకొస్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు. నేను కష్టపడి సంపాదించాను ఈరోజు తీసుకో అని జెప్పి. అనగానే ఇంక తండ్రి ఆ డబ్బు గూడా తీసుకొని గది మూలకి విసిరేస్తాడు. విసిరేయంగానే ఇంకప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మూలకెళ్ళి వీరయ్య కింద పడిపోయిన డబ్బులు తీసుకొని కళ్ళకద్దుకొని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టి, నువ్వేం పని చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నేను రోజంతా కష్టపడి బస్తాలు మోసి నేను కష్టపడి సంపాదించాను. రూ. 10 తీసుకొచ్చి నీకిస్తే నువ్వింత నిర్లక్ష్యంగా గది మూలకి విసిరేస్తున్నావు అని జెప్పి అంటాడు. అనగానే అప్పుడు తండ్రంటాడనమాట. చూసావా? నువ్వు కష్టపడి ఒక రూ. 10 సంపాదించి నాకిచ్చావు. నేను దాన్ని వృధాగా కింద పడేస్తే నువ్వంత బాధపడ్డావు. నీకంత కోపమొచ్చింది. తెలిసిందా ఇప్పటికే నా కష్టం విలువ? నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బంతా నువ్వు వృధాగా, జల్సాగా ఖర్చు పెడుతూ, ఏమీ నేర్చుకోకుండా, ఏ పని పాట చెయ్యకుండా నువ్విలా ఉంటే మరి నాకెంత బాధగా ఉంటుంది. నాకెంత కోపమొస్తుందో ఆలోచించు అని జెప్పంటాడు. అనగానే ఇంక క్షమించు నాన్న అని చెప్పి తండ్రిని క్షమాపణలు వేడుకొని అప్పటికి తెలుస్తుందనమాట. అంటే ఒక రూపాయి డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో. అంత కష్టపడితేనే తండ్రికి అంత డబ్బు, అంత ఆస్తి వచ్చింది అని చెప్పి తెలుసుకుంటాడనమాట. అంటే డబ్బు విలువ గురించి, అంటే కష్టం విలువ గురించి తెలుసుకుంటాడు. బాధ్యత గురించి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇంకప్పుడు నేను ఏదైనా పని నేర్చుకొని నీకు నీ వ్యాపారంలో సహాయంగా ఉంటాను అని తండ్రికి మాటిచ్చి, ఇంకప్పుడు తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటాడనమాట. చూసారా పిల్లలు? మనము మన తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు గానీ, ఇవి గానీ వాళ్ళు చాలా కష్టపడితేనే, ఎంతో శ్రమ పడితేనే వస్తాయి. వాటిని మనం వృధాగా ఖర్చు పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండాలనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.